పట్టుపురుగుల పెంపకం చేస్తున్న ఆదివాసీలను అడ్డుకుంటున్నారంటున్నారు. ఆదివాసీ 500 కుటుంబాలు దీనివల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆదివాసీ సంఘాలతో పాటు ఆదివాసీ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఆదివాసీ నాయకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి. మంచిర్యాల జిల్లాలో ఇప్పుడున్న మంచిర్యాల జిల్లాలో పట్టు పరిశ్రమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పట్టు పరిశ్రమను విచ్ఛిన్నం చేయడానికి అటవీ శాఖ అధికారులు వాళ్ళ శాయశక్తులకు మించి ఈ ఆదివాసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి దాడులు అంటే మహిళలను చూడకుండా, రైతులను చూడకుండా, పిల్లలని చూడకుండా ఈ యొక్క పట్టు పరిశ్రమను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. దీనికి ముఖ్య కారణం బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చీఫ్ కన్జర్వేటర్ శాంతారాం, ఈ శాంతారాం వచ్చిన కాడ నుండి అటవీ మీద, పోడు భూముల సమస్యల మీద, లేకపోతే మా యొక్క ఫలసాయాల మీద కూడా శాంతారాం కక్షగట్టి ఆదివాసులను అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నాడు. దాంట్లో ముఖ్యంగా 500 మంది రైతులు, 500 మంది పట్టుపురుగు రైతులు కుటుంబాలు ఆగమయ్యే కాలానికి వచ్చింది. ఇవాళకి తినడానికి తిండి లేదు, కాకపోతే వాళ్ళకు మౌలిక సౌకర్యాలు లేవు. ఆ రైతులు అడవిలకు పోతే విచక్షణ రహితంగా తిడుతున్నారు. ఇక దాడులు అంటే మొన్ననే ఇంధనపల్లిలో జరిగింది, అటువంటి దాడి కూడా జరుగుతుందేమో అని మా యొక్క ఆదివాసులు భయపడతా ఉన్నారు. ఈ అన్నిటికీ కారణం ఈ యొక్క చీఫ్ కన్జర్వేటర్ శాంతారాం. ఈ శాంతారాం ఉన్నన్ని రోజులు కూడా గత 2 సంవత్సరాల కాలంగా మాకు బాగా ఆదివాసీ రైతులకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఏ నష్టాలు అంటే ఈ యొక్క మనిషి ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్లను, బీట్ ఆఫీసర్లను పురమాయిస్తూ వాళ్ళని అవసరమైతే ఆదివాసులను భూమిలో అడుగుపెట్టనీయకండి, ఆ యొక్క భూమిలో పురుగు ఏదైతే లార్వా ఉంటుందో ఆ లార్వాను ఆకుల మీద వేయనీయకండి, నల్ల మద్ది చెట్లు, తెల్ల మద్ది చెట్ల మీద వేయనీయకుండా వేసిన క్షణమే ఆ యొక్క చిన్ని గుడ్డు లార్వాలను ఇరిచి కాళ్ళ కిందేసి తొక్కుతున్నటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది ఈ యొక్క చెన్నూరు, కోటపల్లి ప్రాంతాలలో రైతులకు. ఆదివాసీ రైతులు ఎన్నో సంవత్సరాలుగా, దాదాపుగా స్వతంత్రం రాకముందు నుండి కూడా ఆ యొక్క భూమి మీద, ఆ యొక్క పట్టు పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ సంవత్సరానికి 3 పంటలు తీసేటువంటి రైతులు కనీసం 1 పంట తీయలేని పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజులు ఏం చేస్తారు? ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ శాంతారాంని బదిలీ చేయకపోతే, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి మన ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి గడ్డ సాక్షిగా ఆదివాసీలకు ఏ అన్యాయం జరిగినా నేను ముందుంటా అని అమరుల సాక్షిగా మీరు మాట ఇచ్చారు. ఈ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఆదివాసీలకు ఇచ్చినటువంటి మాటలు అన్నీ కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9 ఆగస్టు దాటితే శాంతారాం గారు ఇక్కడి నుండి బదిలీ కాకపోతే పూర్తి స్థాయిలో అన్ని ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఏ అయితే మన స్వచ్ఛంద సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలను కలుపుకొని 10 తారీఖు నాటి నుండి కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఏమైతే ఆ శాంతారాం బదిలీ కాకపోతే టోటల్గా ఈ యొక్క జిల్లానే మేము జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులను కావచ్చు, ఇంకా అధికారులను కూడా చుట్టుముట్టి ఆ శాంతారాం బదిలీ అయ్యేదాకా కూడా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని లేవనెత్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. వెంటనే శాంతారాం బదిలీ కావాలని చెప్తున్నారు. బదిలీ కాకపోతే 10వ తేదీ నుంచి కార్యాచరణ ఉండబోతుంది, అది తీవ్రంగా ఉండబోతుంది. ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలని చెప్తున్నారు. ఏం చెప్తారు బాబు, ఏం జరుగుతుంది కోటపల్లి పట్టులో? పట్టు పురుగుల రైతులు ఒక 500 మంది చెన్నూరు మండల్, కోటపల్లి మండల్, వేదనపల్లి మండల్లో విలేజీలు వచ్చేసి చెన్నూరు మండల్లో కృష్ణంపేట, లింగంపల్లి, సుద్దాల, కోటపల్లి మండల్లో కొత్తపల్లి, రాజారం, లింగన్నపేట, ఎదుర్లబంధం, బొప్పారం అనే విలేజీలు ఈ మండలాలలో ఉన్నాయి. వేదనపల్లి మండల్లో నీలువాయి, ఈ గ్రామాలల్లో మొత్తం కలిస్తే ఒక 500 మంది రైతులు ఉన్నారు. ఈ రైతులు ఇన్ని రోజులు 40-50 సంవత్సరాల నుండి ఆ పంట చేసుకుంటున్నారు. ఆ పంట చేసుకుంటే ఇప్పుడు పోయినసారి ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు ఈ చెట్లు పెట్టద్దని బోర్డులు వాతి రైతులకు పెట్టకుండా చేసి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఇప్పుడు ఆ 40-50 సంవత్సరాల నుండి చేసుకుంటూ వాళ్ళకు భూములు కూడా లేవు. అదే భూమి, అదే వరి పంట అనుకొని ఆ 2 పంటలు పండించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ పిల్లలని సాదుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆ పంటతోని
పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసుకుంటా వాళ్ళు బతికిండ్లు. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి మొత్తం మీద ఈ రైతులని మొత్తం పెట్టకుండా చేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద పడడానికి వచ్చింది. వాళ్ళు చాలా కష్టంగా ఉన్నది. ఈ గవర్నమెంటు ఈసారి వాళ్ళకు చర్య తీసుకొని ఆ రైతులకు మళ్ళీ వాళ్ళ పంటది వాళ్ళకి ఇప్పియాలని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఇది ఇవ్వకపోతే వాళ్ళు బతికే పొజిషన్ లేదు, చాలా కష్టంగా పడుతున్నారు. ఆ కష్టాన్ని గుర్తించి చూసి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పంట వాళ్ళకి ఇవ్వాలని మేము ఆదివాసీ సంఘం నుంచి ఖచ్చితంగా కోరుతున్నాం. వాళ్ళు చేయకపోతే మేము కూడా యుద్ధమాలు చేయడానికి, ఉద్యమాలంటే మా కుల సంఘాలు అన్నీ కలిసి కూడా మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే రైతుల పక్షంగా ఉండకపోతే మేము మా కులం కాబట్టి, మా వాళ్ళే ఆ రైతులు కాబట్టి మేము ఖచ్చితంగా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని నేను కోరుతున్నాను. ఏం చెప్తారు బాబు? కంపల్సరీ పట్టు పురుగుల వ్యవసాయానికి ప్రభుత్వమే దీన్ని చొరవ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని మా పీవీటీసీ సంఘం తరపు నుండి, మా రాష్ట్ర తరపు నుండి వాళ్ళకి మేము సపోర్ట్ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా గిట్ట మా అందరు 9 తెగల సంఘాలతోటి మేము యుద్ధం గిట్ట ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని, లేకుంటే బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మంచిర్యాల జిల్లాలోని ఇందన్పల్లి సంఘటన 3 నాడు అర్ధరాత్రి గౌరవ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు, పీఓ గారు ఏదైతే చేపలకు వెళ్ళినటువంటి ఇప్పటి పరిస్థితి చెప్పు, పట్టు మీద అధికారుల మీద. పట్టు మీద చెప్పమంటారా? ఏదైతే ఇప్పుడు కట్ చేస్తారా? ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పట్టు పరిశ్రమ పురుగులు ఇవన్నీ ఇందాక మిత్రులు మా సంఘాలు చెప్పినటువంటి దానిపై ఏదైతే ఈ ఫారెస్టు అధికారుల దాడులను మేము ఖండిస్తూ ఏదైతే ఉన్నటువంటి పట్టు పరిశ్రమలను మరి ఆదివాసీలతోనే న్యాయంగా చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులే దాన్ని ధ్వంసం చేసే విధంగా చూస్తుండ్రు. కాబట్టి మేము ఒకటే ఆదివాసుల తరపున మేము ఖండిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తూ ఏదైతే మా పోరాటం ఆదివాసీ సంఘాలు ఫారెస్ట్ అధికారుల పైననే తప్ప మేము వేరే ఉద్దేశం కాదు, గవర్నమెంట్ ప్రభుత్వంతో కాదు. కాబట్టి ఏదైతే మేము ఒకటే చెప్పుతున్నాం, ఈరోజు కోటపల్లి నీలువై నుండి మొదలుకుంటే ఇటు జన్నారం దాకా ఫారెస్ట్ అధికారుల దాడులే కావుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్టీపీటీ శాంతారామును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఏదైతే ప్రభుత్వం నియమించిందో అతన్ని వెంటనే బదిలీ చేయాలి. లేని పక్షంలో 9 ఆదివాసీ తెగలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పురస్కరించిన తర్వాత ఏదైతే కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇందన్పల్లిలో జరిగినటువంటి సంఘటన తెలిసిందే. ఎఫ్ఆర్ఓ గారిని ఓన్లీ సస్పెండ్ చేసిందని ఉత్తర్వులు రావడం జరిగింది. సస్పెండ్ కాదు, అతని మీద చట్టరీత్యా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఉన్న మా యొక్క ఆదివాసీ సంఘాల డిమాండు. ఆయనను జైల్లో పెట్టిన వెంటనే శాంతారాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి వెంటనే బదిలీ చేయాలని ఆదివాసీ ఐక్యవేదిక తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ పరిస్థితి వెంటనే శాంతారాంను బదిలీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే సస్పెండ్ చేయడం కాదు, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఏం చెప్తాం ఏంది? ప్రస్తుతం కోటపల్లి మరియు నీలువాయి కానీ వేమనపల్లి, చెన్నూరు ఈ మండలాల్లో జరుగుతున్నటువంటి పట్టు పరిశ్రమ ఆదివాసీ రైతుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఆదివాసీ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎన్నో తరాల నుంచి అక్కడ పట్టు పరిశ్రమ అంటే ఆ పట్టు వ్యవసాయం మీద, పట్టు పురుగుల వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మా ఆదివాసీలను ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రధాన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన అధికారులు
ప్రధానంగా ఆదివాసులపైనే దాడులు చేయడం. దాడులు అంటే వారి యొక్క స్థితిగతులు, జీవన విధానమే ఆధారపడి ఉన్నటువంటి వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే దానికి కారకుడైనటువంటి ఈ కవ్వాల్ టైగర్ జోన్ అని చెప్పేసి దాన్ని కాపాడుతున్నామని చెప్పేసి అంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మా మీద ఆదివాసుల మీద దాడి చేస్తున్నటువంటి, మా జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నటువంటి అధికారులకు, వారి విధానాలకు వ్యతిరేకం. మేము అందరూ అధికారులు అలా ఉండరు. అలాగని చేస్తున్నటువంటి వారిని మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము కోర్టులకు ఈడుస్తామా, లేకపోతే భౌతిక దాడులకు వెళ్ళే ప్రమాదానికి రావద్దు. ఇదే జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు మరి దారదత్తం చేస్తున్నటువంటి అటవీ భూములు, అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి ఈ చర్యలు, ఈ చట్టాలు ఎవరికి బాగు చేయడానికి? మా కోసం ఉన్నటువంటి చట్టాలేమో మాకు పనిచేయట్లేదు, కార్పొరేట్ వ్యవస్థకేమో పనిచేస్తున్నాయి. ఈరోజు తరాలు అంటే ఒక తరం కాదు, దాదాపు 3 నుంచి 4 తరాలు దాటినటువంటి ఆ వ్యవస్థను ఇవాళ వచ్చి మేము ఆ పట్టుపురుగు అక్కడ వేయద్దు అని చెప్పేసి దాన్ని తీసి కింద పడేసి నష్టం చేస్తే మరి మేము ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? అంటే మేము ఏ దేవుళ్ళను మొక్కినా, ఎవరిని మొక్కినా కూడా ఫైనల్గా మా కోసం పాటుపడేది పాలనా అధికారులే. కాబట్టి ఆ పాలనా అధికారుల స్థానంలో ఉన్నటువంటి FDPT శాంతారాం గారు, ఆ శాంతారాం గారు అంటే అడవిని కాపాడుతున్నామన్న ఆ ఆలోచనలో ఆదివాసులను అన్యక్రాంతం చేస్తున్నామనే అది మర్చిపోతున్నారు. మితిమీరినటువంటి తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యవస్థలో తను తయారవుతున్నాడు. కాబట్టి FDPT శాంతారాం గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. శాంతారాం గారు, మీరు ఇప్పటికైనా మా ఆదివాసులపైన మీరు ఏ విధమైనటువంటి మీ స్వలాభాల కోసమో దేనికోసం ఏం చూడకుండా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలని మీ ద్వారా అరికట్టుకోండి. ఇంకొకటి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే FDPT శాంతారాం గారు వారిని ఇక్కడ ఈ కవ్వాల్ టైగర్ జోన్ కానీ అటు ప్రాణహితకు దానికి సంబంధించినటువంటి ఆ వ్యవస్థ ఆ ఏరియాని కాపాడుతున్నారు అని చెప్తూనే మా ఆదివాసులను అన్యక్రాంతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు? FDPT శాంతారాం ద్వారా. అయితే ఈ FDPT శాంతారాం గారిని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయండి. బదిలీ చేసి మాకు జీవించడానికి హక్కు కల్పించండి. మాకు హక్కు లేకుండా చేస్తున్నాడు తను. మరి అది అతనికి ఎంతవరకు కరెక్టో మరి మీకు ప్రభుత్వాలు దగ్గరుండి చేయిస్తున్నాయా, మరి పాలనాధికారులు దగ్గరుండి చేయిస్తున్నారా? కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాము, FDPT శాంతారాం గారు ఈ తన నిర్వర్తిస్తున్నటువంటి ఈ ఎక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజులలో ఇదే పరిస్థితి ఉంటే మేము ఆగస్టు 9, 2026 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు మేము ఖచ్చితంగా ఆదివాసీ సంఘాలందరి తరపున మేము ఒకటే తీర్మానం చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఆ తీర్మానం చాలా ప్రభుత్వానికి వ్యతిరేక విధంగా ఉండొచ్చు. మమ్మల్ని మా జీవన విధానం కోసం మాకు చేసేటువంటి ఈ అన్యాయమైనటువంటి చర్యలకు విరుద్ధంగా ఖచ్చితంగా మేము వాటిని ఖండించే విధంగా తీర్మానాలు చేస్తాం. ఇది పరిస్థితి. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. శాంతారాంను ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలి. బదిలీ చేయకపోతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9వ తేదీ తర్వాత మేము కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఏ ప్రాంతంలోనైతే ఆదివాసీ హక్కుల హనన జరుగుతుందో, అంటే ఆదివాసీ హక్కుల నెరవేర్చకుండా అడ్డుపడుతున్న అధికారులపై వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రతి దానికి బాధ్యత అప్పుడు ప్రభుత్వమే వహించవలసి వస్తుంది. మేము ప్రభుత్వం మీద ఉద్యమం చేయట్లేదు, ఫారెస్ట్ అధికారుల మీద. అది మేమంటే పడని వారి మీదనే అని చెబుతున్నారు. ఇక్కడున్న అధికారి వల్లనే ఈ ఇబ్బంది జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించాలని చెబుతున్నారు. ఓట్ స్టూడియో.